ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నా గురించి కాదు, మీ గురించి కాదు, మనందరి లోపల దాగి ఉన్న ఆ అశాంతి గురించి. నన్ను చాలామంది అడుగుతుంటారు, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అని. ప్రశాంతత అనేది ఒక ఊర్లోనో ఒక అడవిలోనో ఉండేది కాదు, అది మన లోపల ఉంటుంది. మనసుకి నచ్చిన వాళ్ళతో కష్టాల్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. ఈ ప్రపంచం నీకు ఒక పేరు పెడుతుంది, మంచి వ్యక్తి అనా లేదా చెడ్డవాడు అనా ఏదో ఒకటి పెడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎవరి కోసం పరుగెడుతున్నావు? ఒకానొక సమయంలో 3 ఫ్రెండ్స్ ఉండేవారు. ఒక వ్యక్తి పేరు కిరణ్, రెండో వ్యక్తి పేరు క్రాంతి, మూడో వ్యక్తి పేరు కుమార్. కిరణ్కి 2 ఎకరాలు ఉండేది. ఇతని దగ్గర ఉన్న 2 ఎకరాల్లో మంచి పంట పండేది. కానీ ఇతను ఆ పంటను చూసి సంతోషపడేవాడు కాదు. పక్కనున్న 10 ఎకరాల అతడి ఫ్రెండ్ సెకండ్ పర్సన్ క్రాంతిని చూసి కుమిలిపోతూ ఉంటాడు. 10 ఎకరాలున్న క్రాంతి కూడా సేమ్ ఇలాగే తృప్తిగా అస్సలుండడు. తన దగ్గర ఉన్న 10 ఎకరాలు కాకుండా 100 ఎకరాలు ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాడు. ఇక థర్డ్ పర్సన్ కుమార్ 100 ఎకరాలున్నా ఇతను కూడా ఇంకో 100 కోట్లుంటే బాగుంటుంది అని వేరే వాళ్ళని చూసి ఇతను అసూయ పడుతూ ఉంటాడు. తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఆశకి అద్దే లేదు. ఉన్న దాంట్లో సంతృప్తి పడితేనే జీవితాంతం ప్రశాంతంగా ఉంటాం. సంతృప్తి లేనివాడు కోటీశ్వరుడైన వాడు బిచ్చగాడితో సమానం. చాలామంది నాకు కష్టాలు వచ్చాయని ఏడుస్తారు. భూమిపై ఉన్న క్షీరదాల నుండి పెద్ద పెద్ద జంతువుల వరకు కష్టాలనేవి ఉంటాయి. కానీ ఆ కష్టాలను భరిస్తేనే అవి ఒక జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. నీ జీవితంలో వచ్చే కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రావు. నీలోని అసలైన ప్రతిభను, ద హిడెన్ టాలెంట్ను బయటకు తీయడానికి వస్తాయి. టైం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడకు. టైం అనేది రాదు. నువ్వు మొదలుపెట్టిన ఈ క్షణమే సరైన టైం. ఇప్పుడే స్టార్ట్ చేయి. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఈ ప్రపంచం నిన్ను నమ్ముతుంది. దేవుడు కూడా అందరినీ మెప్పించలేకపోయాడు. ఇక నువ్వెంత, నేనెంత? 10 మంది నీ గురించి ఏమనుకున్నా నీకు అనవసరం. ఆ 10 మంది కోసం కాదు, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం నువ్వు బతుకు. ఒంటరిగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది. నువ్వు చేసేది తప్పైతే అది తప్పు అని నీ మొహం మీదే చెబుతుంది. ఆ గొంతును వినడం మొదలుపెట్టు. ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మాటలు నీలో చిన్న మార్పు తెచ్చినా నేను సంతోషిస్తాను. జై హింద్.